బాస్కి లీవ్ లెటర్ రాయాలా? మంచి పదాల కోసం వెతుక్కోవక్కర్లేదు. అమ్మాయికి లవ్ లెటర్ రాయాలా? క్రియేటివ్గా రాయలేం అని బాధపడక్కర్లేదు. ఆఫీస్కి థ్యాంక్స్ లెటర్ రాయాలా? అఫీషియల్గా లేదని వర్రీ అక్కర్లేదు. ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ రాయాలా? దానికి కూడా నో వరీ. మీరు రాయాల్సిన ఈమెయిల్ ఎలాంటిదైనా సరే ఇప్పుడు ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ మీకు తోడుగా ఉంటుంది. ఈమెయిల్లో మీరు తప్పు రాస్తే హెచ్చరించడం మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చే వరకు మీకు సపోర్ట్గా నిలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు రచనల్లో ఎంతగానో ఉపయోగపడుతోందన్న విషయం తెలిసిందే. అది ఇప్పుడు నేరుగా జీమెయిల్లోకే వచ్చేసింది. పర్సనల్ లెటర్ రాస్తున్నా, ప్రొఫెషనల్ ఈమెయిల్ రాస్తున్నా ఇప్పుడు ఏఐ మీ పక్కనే ఉండి హెల్ప్ చేస్తుంది. ఈ టూల్ మరేదో కాదు, గూగుల్ వాళ్ళ జెమినీ. గూగుల్ సృష్టించిన తాజా ఏఐ టూల్ జెమినీ. ఇప్పుడు ఇది జీమెయిల్లో అంతర్భాగంగా లభిస్తుంది. ఈమెయిల్ రైటింగ్లో ఎంతో హెల్ప్ చేస్తోంది. ఇంతకీ జీమెయిల్లో జెమినీ ఎక్కడ ఉంటుంది, ఎలా హెల్ప్ చేస్తుంది, అదే చూద్దారండి. జెమినీ గూగుల్ వాళ్ళ పవర్ఫుల్ ఏఐ టూల్. నిజానికి ఇదేంటి? ఒక శక్తివంతమైన భాషా నమూనా, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది మెయిల్ రాసేటప్పుడు ఓ కో పైలట్ గా పక్కనే ఉండి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు జీమెయిల్లో జెమినీ కూడా ఒక అంతర్భాగం అయిపోయింది. గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ ఈమెయిల్ హెల్ప్ అందుబాటులో ఉంటుంది. జెమినీ సహాయంతో ఇకపై మీరు కాన్ఫిడెంట్ గా ఈమెయిల్స్ రాయొచ్చు అంటున్నారు గూగుల్ వాళ్ళు. జీమెయిల్ రాసేటప్పుడు కంపోజ్ బటన్ నొక్కిన తర్వాత ఈమెయిల్ విండో వస్తుంది కదా, ఆ విండోలో కింది భాగంలో స్టార్ గుర్తుతో ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద కర్సర్ ఉంచితే హెల్ప్ మీ రైట్ అనే పేరు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే జెమినీ టూల్ యాక్టివేట్ అవుతుంది. జెమినీ యాక్టివేట్ కాగానే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ 3 ఏంటంటే ఫార్మలైజ్ మై డ్రాఫ్ట్, ఎలాబొరేట్ మై డ్రాఫ్ట్, షార్టెన్ మై డ్రాఫ్ట్. ఫార్మలైజ్ మై డ్రాఫ్ట్ అనేది మన ఈమెయిల్ డ్రాఫ్ట్లను చక్కగా స్పష్టంగా ఉండేలా చూస్తుంది. ముఖ్యంగా మనం ఈమెయిల్లో ఏం చెప్పదలుచుకున్నామో ఆ ఆలోచనల విషయంలో ఓ క్లారిటీ తీసుకువస్తుంది. చెప్పే విషయాల్ని మరింత స్పష్టంగా, క్లుప్తంగా చెప్పడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు, ఓవరాల్గా డ్రాఫ్ట్ తాలూకు క్వాలిటీని మెరుగుపరుస్తుంది ఈ ఫీచర్. మనం ఈమెయిల్లో ఏదైనా రాయాలనుకుంటే దాన్ని రాసేసి అప్పుడు ఫార్మలైజ్ మై డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు ఈ టూల్ మీ డ్రాఫ్ట్ ని విశ్లేషిస్తుంది. ఈమెయిల్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయొచ్చో గుర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఇంప్రూవ్మెంట్స్ కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తుంది. అంతేకాదు, వ్యాకరణం, స్పెల్లింగ్, పంక్చువేషన్ వగైరా విషయాల్లో లోపాలుంటే వెంటనే గుర్తించి తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఓవరాల్ గా మన ఈమెయిల్ డ్రాఫ్ట్ లోని శైలి, టోన్ వగైరాల్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇక ఎలాబొరేట్ ఆన్ మై డ్రాఫ్ట్, ఇది కూడా ఎంతో ఉపయోగపడే ఫీచర్. మనం రాసిన ఈమెయిల్ ని మరింతగా విస్తరించాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. మనం రాయాలనుకున్న దాన్ని రాసేసి ఎలాబొరేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈమెయిల్లో అర్థం మారకుండా ఆ కంటెంట్ ని మరింతగా పెంచుతుంది ఈ టూల్. ఉన్న విషయాన్నే మరింత విస్తృతంగా, విస్తారంగా చెప్పాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ ని ఎంచుకోవాలి. మెయిల్ ని ఏదో కృత్రిమంగా సాగదీసినట్టు కాకుండా ఎంతో సహజంగా మంచి పదాలతో, వాక్యాలతో తిరగరాయాలంటే ఎలాబొరేట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇక షార్టెన్ మై డ్రాఫ్ట్. ఒక్కోసారి పెద్ద పెద్ద ఈమెయిల్స్ రాయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే సమయం తక్కువ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఈమెయిల్స్ ఎవరూ చదవలేరు. చదివినా అందులోని విషయాలు మిస్ అయిపోతారు. అందుకే విషయాన్నంతా సంగ్రహంగా చెప్తూ తక్కువలో ఎక్కువ విషయాలు రాయాలంటే షార్టెన్ ఆప్షన్ బెటర్. ఈమెయిల్లో మనం రాయాలనుకున్నది రాసేసి తర్వాత షార్టెన్ మై డ్రాఫ్ట్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు. విషయాలేవీ మిస్ కాకుండా ఈమెయిల్ ని చిన్నగా చేస్తుంది ఏఐ. సరే, ఫార్మలైజ్, ఎలాబొరేట్, షార్టెన్ అనే ఈ ఆప్షన్లన్నీ మనం రాసిన ఈమెయిల్ ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అయితే అసలు మొత్తంగా ఈమెయిల్ నే మనం రాయకుండా ఏఐ మీద ఆధారపడిపోవచ్చు. అదెలాగంటే హెల్ప్ మీ రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మనకి ఎలాంటి లెటర్ కావాలో తెలుపుతూ అందులో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ బటన్ నొక్కితే చాలు, మన కోసం జెమినీయే ఈమెయిల్ రాసేస్తుంది. ఇలా సిద్ధమైన ఈమెయిళ్లలో కొన్ని బ్లాక్స్ ని మన అవసరాన్ని బట్టి మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జస్ట్ కొన్ని పదాలు ఫిల్ చేయడం ద్వారా మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ రాసేయచ్చన్నమాట. ఏఐ సిద్ధం చేసిన ఈమెయిల్ కింది భాగంలో రిక్రియేట్, రిఫైన్ అనే బటన్స్ ఉంటాయి. రిఫైన్ అంటే మెరుగుపరచడం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న 3 ఆప్షన్స్ ఇందులో భాగాలే. అంటే ఫార్మలైజ్, ఎలాబొరేట్, షార్టెన్. వీటిని వాడటం ద్వారా ఈమెయిల్ ని మరింత మెరుగుపరచవచ్చు. అలా కాదు, ఏఐ రాసిన మెయిల్ నచ్చలేదు అనుకుంటే మొత్తం మళ్లీ కొత్తగా రాయమని కోరాలి. ఇందుకోసం రీక్రియేట్ బటన్ నొక్కితే చాలు. ఈమెయిల్లో కొంత భాగం నచ్చకపోతే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏఐ రాసిన విషయాల్ని ఈమెయిల్లో వాడుకోవాలి అంటే జస్ట్ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఇలా ఎంతో సింపుల్ గా ఏఐ సాయంతో మనం ఇప్పుడు ఈమెయిల్స్ రాసేయొచ్చు.
అయితే ప్రస్తుతం జీమెయిల్లో జెమినీ టూల్ తెలుగు భాషని సపోర్ట్ చేయడం లేదు. త్వరలో ఆ సపోర్ట్ కూడా లభిస్తుందని అంటున్నారు. ఇక అప్పుడు మంచి ఉత్తరాలు రాయాలంటే పదాల కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. నేరుగా జీమెయిల్ ఓపెన్ చేసి మంచి ప్రొఫెషనల్ మెయిల్స్ ని క్షణాల్లో రాసేయొచ్చు. ఇప్పుడు ఈమెయిల్ అన్నది నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఈమెయిల్ అవసరాల కోసం గూగుల్ వాళ్ల జీమెయిల్ నే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా ఈమెయిల్ రాయడం అనేది బోరు కొట్టే విషయమే. ఈమెయిల్ రాయడం మాత్రమే కాదు, వచ్చిన ఈమెయిల్స్ కి రిప్లైలు ఇవ్వడం కూడా చాలా బోర్ తెప్పించే పని. అయినా ఈమెయిల్ రాయడం ఏమైనా పెద్ద పనా అని అనుకుంటారు కొందరు. కానీ రోజు వందల కొద్ది ఈమెయిల్స్ డీల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అందులోని కష్టం ఏమిటో. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడం మరింత శ్రమతో కూడుకుంది. అఫీషియల్ మెయిల్స్ రాసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ఎక్కడా అర్థం తప్పు రాకుండా చూసుకోవాలి. మంచి పదాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. పంక్చువేషన్ వగైరా కరెక్ట్గా ఉండాలి. పైగా ఏ ఈమెయిల్ ఎవరికి పంపాలి అనే విషయంలో ఎంత మాత్రం పొరపాటు జరగకూడదు. ఈమెయిల్ అనుభవాన్ని మరింత సులభతరంగా సమర్థంగా చేయడానికే జెమినీ వచ్చింది. అయితే ఇలా జీమెయిల్లో జెమినీ ఏఐని వాడటం వల్ల కొన్ని నష్టాలు లేకపోలేదు. జెమినీ మీ ఈమెయిల్ డేటాని యాక్సెస్ చేస్తుంది, విశ్లేషిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కొంతవరకు ప్రైవసీకి భంగం కావచ్చు. అలాగే మీకంటూ ఓ ప్రత్యేకమైన భాషా విధానం, పదాల ఎంపిక పద్ధతి ఉండొచ్చు. దాన్ని జెమినీ పాడు చేసే అవకాశం ఉంది. ఇంకో సమస్య ఏంటంటే నిత్యం రచనల కోసం ఏఐ మీద ఆధారపడితే మన క్రియేటివిటీ రచన సామర్థ్యం పూర్తిగా దెబ్బతినవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏఐ తప్పులు రాసే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం జీమెయిల్లో జెమినీ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ ప్రియా. ఏది నిజం, ఏది మోసం, ఏది అసలు, ఏది నకిలీ, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఇవన్నీ కనిపెట్టడం ఇక కష్టమే. అలాంటి కష్టకాలం కళ్ళ ముందుకొచ్చేస్తోంది. మరి ఆప్తుడెవరో కాల్ చేస్తాడు, హడావుడి పెట్టేస్తాడు, ఆపదలో ఉన్నానంటాడు, ఆదుకోమంటాడు, అర్జెంట్ అర్జెంట్ అని గోల చేస్తాడు. మరి ఇంకేముంది, అయ్యో పాపం అనుకుంటారు మీరు. అలాగే హెల్ప్ చేస్తానంటారు. తీరా మీరు హెల్ప్ చేశాక ఒక థ్యాంక్స్ ఉండదు, చిన్న పలకరింపు కూడా ఉండదు. అరే మనుషులు ఇలా అయిపోయారేంటి అని మీరు ఆశ్చర్యపడతారు, బాధపడిపోతారు. కనీసం థ్యాంక్స్ చెప్పవేంటి అని అడిగితే అసలు నేను నీ హెల్పే అడగలేదు అని రివర్స్ అయ్యారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? కొడతారా, ఉలిక్కి పడతారా? మరి ఈ కొత్త రకం మోసం సంగతి చూసి కొట్టాలో ఉలిక్కి పడాలో మీరే డిసైడ్ చేసుకోండి. హలో, ఎవరు మాట్లాడేది? హలో వంశీ, ఇజ్ ఇట్ వంశీ? వంశీనే. ఎవరు మాట్లాడుతుంది? నేను ప్రసాద్ రా, బిఎస్ ప్రసాద్. ప్రసాదా? ఏ ప్రసాదు? నేను బిఎస్ ప్రసాద్ రా. బిఎస్ ప్రసాద్, చెప్పరా. నీ నెంబర్ మారిందే ఏంటి? అర్జెంట్ రా, మా ఫ్రెండ్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్కి జూబ్లీ హిల్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? ఎప్పుడురా? హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇప్పుడు ఎలా ఉంది? 2 రోజుల క్రితం జాయిన్ చేసాంరా. ఓకే ఓకే, ఇప్పుడు ఎలా ఉందో చెప్పు ఫస్ట్. అంతా ఓకే, బట్ బిల్ 40,000 కట్టాలంటున్నారా. 40,000? నా దగ్గర ఒక 25,000 ఉంది, కట్టేశాను. ఓకే ఓకే, మిగిలిన 15 నువ్వు సర్దగలవా? 15,000? ప్లీజ్, చాలా అర్జెంట్ రా. హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే ఇచ్చేస్తాను. ఓకే ఓకే, మనీ ఇదే నెంబర్కి పంపు, చాలా అర్జెంటు. హాస్పిటల్ నుంచి వచ్చి రాగానే ఇచ్చేస్తాను, ప్లీజ్ రా. సరే సరే, పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. ఇదేంటి ఫోన్ కలవట్లేదు? ఇది వాడి ఫ్రెండ్ నెంబర్ కదా, వాడి నెంబర్కి చేద్దాం. ఏరా, ఏంటి విశేషాలు? ఇంతకాలానికి గుర్తొచ్చానా నేను? గుర్తురావడం ఏంట్రా? ముందు హాస్పిటల్ బిల్ కట్టావా? అది చెప్పు ఫస్ట్. హాస్పిటల్ ఏంట్రా? ఏంటి, ఎవరికైనా ఏమైనా అయిందా ఏంటి? అదేంట్రా, పొద్దున్న నువ్వే కదా ఫోన్ చేసావు జూబ్లీస్ దగ్గర మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని. ఒరేయ్, నేను 1 వీక్ నుంచి అసలు హైదరాబాద్లోనే లేనురా. ఇప్పుడే బెంగళూరు నుంచి ఫ్లైట్ దిగాను. రాత్రి సిట్టింగా ఏంటి? సిట్టింగ్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? పొద్దున ఫోన్ చేసావు, అర్జెంటుగా 15,000 పంపమన్నావు, పంపించాం కదా. ఏంటి, నా నెంబర్కా? ఈ నెంబర్కా? ఈ నెంబర్కి కాదురా, పొద్దున్న నువ్వు ఫోన్ చేసావు చూడు, మా ఫ్రెండ్ నెంబర్ అని చెప్పని, దానికి పంపించాను 15,000. ఇది బాగుంది. అయినా నేను నిన్నెందుకు మనీ అడుగుతాను రా?
నిన్ననే కదా నా సాలరీ క్రెడిట్ అయింది. అరే నువ్వే కదరా అడిగింది. ఫోన్లో ఎవరి గొంతో విని మోసపోయామనుకుంటా. నీ గొంతు విని మోసపోతానరా, అది ఖచ్చితంగా నీ గొంతే. అరే ఎంత ఫోన్ అయితే మాత్రం రా, ఫ్రెండ్వి నీ గొంతు నేను గుర్తుపట్టలేనా? ఓరి బాబు నన్ను నమ్మరా బాబు, కావాలంటే ఆ 15,000 నేను ఇస్తాను, కానీ ఫోన్ చేసింది మాత్రం నేను కాదురా. అసలు ఏం జరిగిందో చూసుకో ఫస్ట్. ఇదేంటి ఇట్లా అంటాడు? రేయ్ నా మీద నువ్వు ప్రాంక్ చేయట్లే కదా? బాగుందిరా, 4 రోజుల నుంచి ఇక్కడ మీటింగ్ల మీద మీటింగ్లతో వాచిపోయి ఉన్నాను. ప్రాంకులు చేసే మూడు కూడా ఉందేంట్రా నాకు. సరే ఏం జరిగిందో చెక్ చేసుకో ఫస్ట్. డబ్బుదేముందిలే కానీ ముందా కాల్ చేసింది ఎవడో కనుక్కో. ఆడు మనిషో దయ్యమో. అరే దయ్యం నీ గొంతుతో మిమిక్రీ చేయడానికి ఇదేమన్నా అరుంధతి సినిమా అనుకున్నావరా? ఏమోరా, ప్రామిస్ చెప్తున్నా నేనైతే నీకు కాల్ చేయలేదు. ఏం జరుగుతుంటారా? మనీ అయితే కట్ అయిపోయింది, ఆ నెంబర్ మాత్రం కలవట్లేదు. అంతా ఏదో మిస్టరీలా ఉంది. సైబర్ క్రైమ్ ఆఫీస్కి ఏమైనా ఫోన్ చేద్దామా? వాళ్ళు ఏమైనా చెప్తారేమో. సైబర్ క్రైమ్ ఆఫీసర్ సార్. ఆర్ యూ మిస్టర్ వంశీ? అవును సార్, నేనే మీకు కాల్ చేసింది. కమాన్. ఓకే సార్. 10,000 మిస్ అయింది మీకే కదా? 15,000 సార్. పొద్దున్నే మా ఫ్రెండ్ అర్జెంట్ అని కాల్ చేస్తే ఆన్లైన్లో పంపించారు. తీరా సాయంత్రం కాల్ చేస్తే అసలు నేను ఫోనే చేయలేదు అంటున్నాడు సార్. ఓ, అంటే మిమ్మల్ని మోసం చేశాడా? అస్సలు అలాంటి వాడు కాదు సార్. పైగా నేను ట్రాన్స్ఫర్ చేసింది కూడా వాడి నెంబర్కి కాదు, వేరే నెంబర్కి. అరే మరి తెలియని నెంబర్కి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు? అర్జెంటు హాస్పిటల్ అడిగితే సార్. అర్జెంట్ అనేది మీ ఫ్రెండేనా? అవును సార్, వాడి వాయిసే సార్, ఎగ్జాక్ట్గా వాడి వాయిసే. కానీ వాడేమో కాదంటున్నాడు సార్. ఇదే మిస్టరీయో నాకు అర్థం కావట్లేదు సార్. నాకు అర్థమైందిలేండి, ఇంకేముంది, వాయిస్ క్లోనింగ్ ఉంటుంది. వాయిస్ క్లోనింగా? అవునండి, ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ లాంటి టెక్నిక్లు వచ్చాయి కదా. అదే కదా సార్, ఒకళ్ళ ఫోటోలు ఇంకో రకంగా మార్చేస్తున్నారు. మార్చడమే కాదు, లేని ఫోటోలను కూడా ఈజీగా క్రియేట్ చేస్తున్నారు. ఏ ఇంజన్కి సో మెనీ ఫొటోస్ ఇచ్చేసి ఓ మోడల్ క్రియేట్ చేస్తారు. ఒక్కసారి ఆ మోడల్ని ట్రైన్ చేస్తే ఎన్ని కొత్త ఫోటోలు అయినా ఈజీగా క్రియేట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ వాయిస్లో కూడా వాడుతున్నారంటారు సార్? ఎగ్జాక్ట్లీ, ఇది ఖచ్చితంగా వాయిస్ క్లోనింగ్ క్రైమే అనిపిస్తుంది నాకు. అంటే మా ఫ్రెండ్ వాయిస్ని ఎవరైనా ఏఐతో క్రియేట్ చేశారా సార్? మోస్ట్ ప్రాబబ్లీ మీకు పరిచయం ఉన్న గొంతు వినిపించారు, మీరు డబ్బు పంపించారు. సింపుల్, ఇదే జరిగింది. అదెలా సాధ్యం సార్? ఏముంది, మీ ఫ్రెండ్ మాట్లాడిన వాయిస్ ఫైల్స్ ఎక్కడో పట్టుంటారు, వాటితో మోడల్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అది ట్రైన్ చేస్తే అదే వాయిస్తో ఏది కావాలంటే అది వినిపించవచ్చు. సార్ ఇలా అయితే చాలా డేంజర్ కదా సార్? చాలా. కానీ ఈ క్రైమ్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. ఇదిగో ఈ న్యూస్ చూడండి, లేటెస్ట్గా న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. సార్ ఏంటి సార్ ఇది? సైబర్ క్రైమ్ న్యూస్. న్యూయార్క్లోని బ్రూక్లిన్లో రాబిన్, స్టీవ్ అనే దంపతులు ఉన్నారు. ఆ స్టీవ్ అనే వ్యక్తికి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఏమని సార్? వాళ్ళ అత్తగారు ప్రమాదంలో ఉందని. ఎవరు కాల్ చేశారు సార్? ఇంకెవరు, వాళ్ళ అత్తగారే. డేంజర్లో ఉన్నానని గోల పెట్టింది. ఆన్లైన్లో నెంబర్ ఇచ్చి డబ్బు పంపమంది. మరి పంపించారా సార్? మరి పంపకి ఏం చేస్తారండి, పంపకపోతే పక్కన ఉన్న భార్య ఊరుకుంటుందా? అవును సార్, ఊరుకోవచ్చు సార్. తీరా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఆ కాల్ చేసింది వాళ్ళ అత్తగారే కాదని. ఆవిడ నిక్షేపంగా ఇంట్లోనే ఉంది. అంటే ఇక్కడ వాయిస్ క్లోనింగ్ జరిగిందంటారా సార్? అదే కదా చెప్పేది. ఈ టైప్ క్రైమ్స్లో ఇగో ఇదే ఫస్ట్ క్రైమ్. అమ్మో, ఇది చాలా డేంజర్గా ఉంది కదా సార్? అవునండి, ఎవరైనా మన వాళ్ళ గుర్తోనే ఫోన్ చేసి నేను బాగాలేదంటే కంగారు పడి మోసపోతాం కదా. మరి ఎలా సార్? ఈ టైప్ క్రైమ్స్ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి, కానీ ముదిరితే చాలా డేంజరే. మరి ఏం చేయాలంటారు సార్? ఏముంది, ఎక్కడ పడితే అక్కడ మన ఫోటోలు అప్లోడ్ చేయకూడదని మేము చెప్తూనే ఉంటాం. అలాగే మన వాయిస్ కూడా ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేయకూడదు. అది సరే సార్, ఇలాంటి ఫేక్ కాల్స్ని గుర్తుపట్టడం ఎలా అంటారు? ప్రస్తుతానికి దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉందండి. ఏంటి సార్ అది? సాధారణంగా ఇలా వాయిస్ని క్లోన్ చేసే కాల్స్ అన్నీ ప్రీ రికార్డెడ్ అయి ఉంటాయి. అవును సార్, ఎవరిని ఎలా మోసం చేయాలో ముందే ఆ మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలి కదా. అందుకే ఆ మాటలేవి ఇంటరాక్టివ్గా ఉండవు. అంటే రికార్డెడ్ ఫైల్ కదండి, అది చెప్పాల్సింది ఏదో చెబుతూ పోతుంది. మనం అడిగింది అదేది చెప్పదు. మనం ఒకటి అడిగితే అది ఇంకోటి చెప్తుంది. సో ఈ క్లూను బట్టి అది ఫేక్ కాలా రియల్ కాలా అని తెలుసుకోవచ్చు అంటారా సార్? అవునండి, అదే నేను చెప్పేది. కానీ హడావుడ్లో అర్జెంట్లో ఇలాంటివేవి గుర్తురావు కదా సార్? రావాలి, కంగారు పడకూడదండి, కొద్దిగా ఆలోచించాలి. అయినా ఇదేం టెక్నాలజీ సార్, కొంప ముంచేలా ఉంది. ఏమండి, టెక్నాలజీ వల్ల వెనకటి రోజుల్లో లేని ప్రయోజనాలు ఎన్నో ఇప్పుడు పొందుతున్నాం. నెగిటివ్స్ కూడా ఉంటాయి. మరి ఏం నెగిటివ్స్ ఏంటో సార్, మనిషి కాల్ చేయకపోయినా కాల్ చేసినట్టు చేసి మోసం చేయడం చాలా ఘోరం కదా సార్. ఏమండి, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉన్నవాడిని వీడియోలో ఇక్కడే చూడగలుగుతున్నామా లేదా? అలాగే ఏఐతో లేని వాయిస్ కూడా ఉన్నట్టు క్రియేట్ చేయొచ్చు. టెక్నాలజీలో ఉన్న పవర్ ఇదే.
అంటే ఈ కొత్త తరం క్లయింట్స్కి అలవాటు పడాలి అంటారు. అలవాటు పట్టం కాదండి, అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. మరి నా పోయిన మనీ పరిస్థితి ఏంటి సార్? అవన్నీ మేము ఎంక్వైరీ చేస్తాం, కానీ ఆ డీటెయిల్స్ అన్నీ మీ కంప్లైంట్లో ఇచ్చేళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక బొమ్మ చూపించి ఇదేంటి అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెబుతారు. ఆ పిక్చర్లో ఒక పర్సన్ ఉంటే ఓకే, పేరు చెప్పి ఊరుకోవచ్చు. కానీ పర్సన్ కాకుండా ఏవేవో దృశ్యాలు వస్తువులు ఉంటే వాటన్నింటినీ డిస్క్రైబ్ చేయమంటే ఈ పని మాత్రం అందరూ చేయలేరు. ఎందుకంటే ఇమేజ్ కామెంట్ అన్నది ఈజీ విషయం కాదు. దానికి ఎంతో అబ్జర్వేషన్ ఉండాలి, కొంత క్రియేటివిటీ కూడా ఉండాలి. ఇమేజ్ కామెంట్ మాత్రమే కాదు, ఇమేజ్ క్యాప్షన్, ఇమేజ్ డిస్క్రిప్షన్, పేరు ఏదైనా పెట్టండి. బొమ్మ చూసి క్యాప్షన్ చెప్పడం అంత ఈజీ కాదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేయాలన్నా, ఈ కామర్స్ సైట్లో వస్తువులు అమ్మాలన్నా ఈ ఇమేజ్ డిస్క్రిప్షన్ టాలెంట్ ఎంతో అవసరం. మరి ఈ విషయంలో మనిషికి హెల్ప్ చేస్తున్న ఏఐ టూల్ ఒకటి ఈరోజు పరిచయం చేసుకుందామా? జనరల్గా మనం సోషల్ మీడియాలో ఎవరైనా ఇమేజ్ని పోస్ట్ చేసినప్పుడు కమెంట్ చేస్తూ ఉంటాం, ఆ ఇమేజ్ గురించి రాస్తూ ఉంటాం. సో ఇటువంటప్పుడు రైటింగ్ స్కిల్స్ కావాలి. మరి రైటింగ్ స్కిల్స్ లేకపోయినా సరే వారు ఇచ్చిన ఇమేజ్కి మనం ఎలా క్యాప్షన్ కానీ కామెంట్ కానీ చేయడం అదొకటి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ని, ప్రోడక్ట్ ఇమేజ్ని పోస్ట్ చేస్తాం. మరి ఆ ఇమేజ్లో ఉన్న ప్రోడక్ట్ గురించి మనం చెప్పాలి కదా, క్యాప్షన్ రాయాలి కదా, దాని గురించి వివరాలు చెప్పాలి కదా. ఇలా దీన్ని చెప్పాలి అంటే మార్కెటింగ్ టెక్నిక్స్ కావాలి. ఇవేమీ మనకి టెక్నిక్స్ లేకపోయినా సరే చాలా ఈజీగా మనం ఆ ఇమేజ్ని ఇస్తే చాలు, దానికి సరిపడా క్యాప్షన్ని మనకి ఇస్తుంది. ఏఐ సహాయంతో మనం ఇది చేయొచ్చు. ఆ ఒక మంచి టూల్ని వాళ్ళని పరిచయం చేయబోతున్నాను, చూద్దాం. ఇమేజ్ క్యాప్షన్ జనరేటర్. యూజ్ ఏఐ టు జనరేట్ క్యాప్షన్స్ ఫర్ ఎనీ ఇమేజెస్. సో క్లిక్ టు అప్లోడ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనం అనుకున్న ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మొత్తంగా 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ చూద్దాం. అప్లోడ్ అన్ ఇమేజ్ ఆర్ ఫోటో. మ్యాక్సిమం ఎంత ఉంది? 4 MB ఇస్తున్నారు. 4 MBకి ఫోటోని మాత్రం మనం అప్లోడ్ చేయాలి. సో అది సెలెక్ట్ వైబ్ అని ఇచ్చారు కదా, మనం ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాం కదా, ఆ ఇమేజ్ క్యాప్షన్ ఏ మోడ్లో ఉండాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అది జనరల్గా చూడొచ్చు, చాలా ఇచ్చారు. ఫన్ అని, జోకు, ఫన్నీ, హ్యాపీ, సీరియస్గా ఉండాలన్నా, సాడా, యాంగ్రీ, ఎక్స్టాటిక్, క్యూరియస్, ఇన్ఫర్మేటివ్, ఇలా రకరకాలుగా మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో థర్డ్ పార్ట్ చూస్తున్నాం, అడిషనల్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇది ఆప్షనల్ అని చెప్పొచ్చు. ఇది ఆప్షనల్ ఎందుకంటే మనం ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ని సరిగ్గా ఒకవేళ గుర్తుపట్టకపోవచ్చు ఏఐ, ఆ ఇమేజ్ అది ఎక్కడో ఉన్న ప్లేస్ కావచ్చు, ఏదో అవ్వచ్చు. సో అది గుర్తుపట్టలేకపోవచ్చు కాబట్టి ఆప్షనల్గా మనం దాని గురించి కొంత ప్రాంప్ట్ రాస్తే ఇంకా పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన క్యాప్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ట్రై చేసి చూద్దాం ఇమేజెస్తో. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఇందులో ఒక ఫోన్లా ఉంది, ల్యాప్టాపా లేదంటే ఏంటి మొత్తం కనిపిస్తూ ఉంది కదా. ఒక క్యూరియస్ అనేది మనం ఇచ్చాము ఇప్పుడు సెలెక్ట్ వైబ్లో. సో అడిషనల్గా ఏం ప్రాంప్ట్ నేనేమి ఇవ్వట్లేదు. జనరేట్ క్యాప్షన్స్ అని క్లిక్ చేస్తాను. ఏం జనరేట్ చేస్తుందో చూద్దాం క్యాప్షన్లో. జస్ట్ గాట్ ఏ న్యూ ల్యాప్టాప్, బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ల్యాప్టాప్ అండ్ అ కంప్యూటర్. హ్యాష్ట్యాగ్ కూడా ఇస్తుంది, కన్ఫ్యూజ్డ్ ఎలక్ట్రానిక్స్ అని. సో మనం ఇది ట్విట్టర్, ఎక్స్లో పోస్ట్ చేసుకోవడానికి కానీ ఇంకెక్కడైనా సరే ఈ ఇమేజ్ పెట్టి వాడడానికి ఆ క్యాప్షన్ని మనకి హ్యాష్ట్యాగ్స్ కూడా ఇస్తున్నారు. కెన్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ టు మీ ద టెక్నికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అ ల్యాప్టాప్ అండ్ అ కంప్యూటర్. ఐఎమ్ క్యూరియస్ టు లెర్న్ మోర్. హ్యాష్ట్యాగ్ టెక్ క్వశ్చన్స్ అని ఇస్తుంది. అండ్ గ్యాడ్జెట్ నాలెడ్జ్ హ్యాష్ట్యాగ్. సో ఇప్పుడు ఏంటి, సోషల్ మీడియాలో ఎవరో ఈ ఇమేజ్ని పెట్టారనుకోండి, దీనికి మనం ఏదో కామెంట్ చేయాలనుకుంటున్నాం, రాయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇమేజ్ని తీసుకొని మనం ఈ టూల్ని యూజ్ చేసి ఇక్కడ కనుక అప్లోడ్ చేసి క్యూరియస్గా ఆ కామెంట్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి అది క్లిక్ చేసి మనం ఇప్పుడు జనరేట్ చేస్తే క్యాప్షన్స్లో ఇది వచ్చింది కదా, దీన్ని మనం సింపుల్గా కాపీ చేసుకొని ఈ క్యూరియస్ కామెంట్ని ఈ కాపీ చేసిందని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. ఆ ఇమేజ్ కింద ఇలా కాపీ చేస్తే కాపీడ్ అయింది కదా, సింపుల్ మనం అక్కడ దీన్ని పోస్ట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు మనం క్యూరియస్ ఇమేజ్ చూసాం. సో ఇంకొక వైబ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ ఇమేజ్ని రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, దీని గురించి ఒక హ్యాపీ పెడదాం, కామెంట్ హ్యాపీగా పెడదాం అనుకుంటున్నాం. మనకి హ్యాపీ క్యాప్షన్ కావాలి, జనరేట్ చేద్దాం సింపుల్గా. జస్ట్ గాట్ మై హ్యాండ్స్ ఆన్ అ న్యూ ల్యాప్టాప్ అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. సో స్లీక్ అండ్ ఫాస్ట్, డెఫినెట్లీ మై న్యూ గో టు గ్యాడ్జెట్ ఫర్ గెటింగ్ వర్క్ డన్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్.
ఇంకోటి, ద డిజైన్ ఆఫ్ మై న్యూ కంప్యూటర్ ఈజ్ జస్ట్ సో స్లీక్ అండ్ మోడర్న్, ఐ కాంట్ స్టాప్ స్టారింగ్ ఎట్ ఇట్, పర్ఫెక్ట్ అడిషన్ టు మై ఇండోర్ టెక్ సెటప్, కంప్యూటర్ డిజైన్ ఎలక్ట్రానిక్స్. సో చూస్తున్నాం. మై ల్యాప్టాప్ జస్ట్ ఆస్క్డ్ మై కంప్యూటర్ ఇఫ్ ఇట్ వాంటెడ్ టు గో ఆన్ అ డేట్కి వెళ్ళడానికి మై ల్యాప్టాప్ అని చెప్పి ఏదో జోక్గా కామెంట్ చేసింది, మనం చూడొచ్చు. సో ఇది మనం జోక్ అడిగాం కాబట్టి ఇంకా వేరే వైబ్లో ట్రై చేద్దాం. మై ల్యాప్టాప్ క్రాష్డ్ అండ్ నౌ ఆల్ మై హార్డ్ వర్క్ ఈస్ గాన్, ఐ డోంట్ నో వాట్ టు డూ వితౌట్ ఇట్. సో చూస్తున్నాం కదా, ఇలా మనం ఏ వైబ్లో అడిగితే ఆ వైబ్లో మనకి క్యాప్షన్స్ ఇస్తుంది. ఈ ఇమేజ్తో ఇప్పటివరకు మనం చూసాం కదా, వేరే ఇంకొక ఇమేజ్తో ట్రై చేసి చూద్దాం. సో అడిషనల్ ప్రాంప్ట్ అడిగారు కదా, మై సూపర్ మార్కెట్ ప్రమోషన్స్ ఏదో పెడదాం. ఇది మనం మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎలాంటి క్యాప్షన్ ఇస్తుందో దీని గురించి. ఎస్, ఇప్పుడు ఈ ఇమేజ్ పెట్టి మన సూపర్ మార్కెట్ గురించి మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. అది ఎక్కడైనా అవ్వచ్చు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీద అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మన సూపర్ మార్కెట్ని ఎలా ప్రమోట్ చేయాలి చూడొచ్చు. జనరేట్ చేసిన క్యాప్షన్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఇమేజ్ పెట్టి మనం ఏం రాయొచ్చు, చెక్అవుట్ అవర్ న్యూ సెలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ క్లాన్సిస్, డిస్కవర్ ద లేటెస్ట్ డీల్స్ ఆన్ పెప్సీ, లిస్ట్రైన్ మౌత్ వాష్. సో మొత్తంగా ప్రతి ప్రోడక్ట్ని గుర్తుపట్టగలుగుతుంది. ఆ ప్రతి ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేయాలనే దాని గురించి ఇక్కడ రాస్తున్నారు. మనకి తెలియని చాలా ప్రోడక్ట్స్ కూడా అందులో ఉన్నాయి జనరల్గా, వాటిని కూడా ఇక్కడ ఇస్తుందంటే అన్ని ప్రోడక్ట్స్ని గుర్తుపడుతుందని అర్థం. జస్ట్ ట్రై ద న్యూ బోల్డ్ అండ్ జెస్టీ ప్రెట్జెల్స్, సో గుడ్, స్నాక్ టైమ్, కాంట్ డిసైడ్ బిట్వీన్ పెప్సీ అండ్ ఐస్డ్ టీ అంట, వై నాట్ బోత్, రెండెందుకు ట్రై చేయకూడదు అని చెప్తోంది. మనం ఇచ్చిన దానికి ఫన్నీగా అడిగాం కాబట్టి. సో చూసాం కదా, మొత్తంగా అయితే ఇలా క్రియేటివ్ రైటింగ్స్కి కానీ, అంటే మనం ఏదైనా సోషల్ మీడియాలో ఎవరైనా ఇమేజ్ పోస్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైనా కామెంట్ చేయాలన్నా ఆ ఇమేజ్ని ఇచ్చి మనం క్యాప్షన్ని జనరేట్ చేయొచ్చు ఈ టూల్తో. అలాగే మార్కెటింగ్లో కూడా మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇమేజ్కి మనం తగిన క్యాప్షన్ని రాయాలన్నా సింపుల్గా ఇలా అప్లోడ్ చేసి ఏ వేలో కావాలో చెప్తే, అంటే ఏ వైబ్లో కావాలో కూడా దానికి మనం నోట్ చేస్తే సింపుల్గా అది జనరేట్ చేస్తుంది. రైట్.